వెల్కమ్ టు రీబిల్డ్ మిషనరీ సొసైటీ అనే ఈ యూట్యూబ్ ఛానల్కి నా యావత్ క్రైస్తవ సమాజానికి మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు. మిత్రులారా, మన చేతిలో బైబిల్ పట్టుకుని ఆ సృష్టికర్తన ప్రభు యేసుక్రీస్తుకి మాత్రమే లోబడి భయపడి జీవించాలి. అలానే భారత రాజ్యాంగము మరో చేతిలో పట్టుకొని యావత్ భారత సమాజానికి మనకు అండగా నిలబడాలి. మానవత దృక్పథాన్ని పెంచే విధంగా మనం కృషి చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, ఈ వీడియో చేయడానికి కారణం యూట్యూబ్ ఛానల్ రీబిల్డింగ్ మిషనరీ సొసైటీ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి ఏకైక ఉద్దేశం ఏంటంటే, నేడు ఉన్న క్రైస్తవ సమాజము ఈ భారత సమాజంలో ఒక విద్రోహ శక్తి, ఒక క్రైస్తవులు అంటే దేశద్రోహులుగా ముద్రించబడుతున్నారు. దానికి ఉద్దేశం ఏంటి? నిజంగా క్రైస్తవులు దేశానికి అంత ద్రోహం చేశారా? క్రైస్తవులు ఈ దేశానికి అంత నష్టపరుస్తున్నారా? క్రైస్తవులు ఈ దేశానికి అంత మోసం చేస్తున్నారా? క్రైస్తవుల వల్ల ఈ దేశము నష్టపోతుందా? క్రైస్తవుల వల్ల ఈ దేశము నష్టమవుతుందా? క్రైస్తవుల వల్ల ఈ దేశంలో ఒక విద్రోహ శక్తులాగా ఈ సమాజంలో మారుతుందా ఈ క్రైస్తవం అనేది ఒక క్షుణ్ణంగా పరిశీలన చేయడానికి, అలానే క్రైస్తవ్యంలో ఉన్న మిషనరీలు భారతదేశంలో స్వతంత్రం రాకముందు ఆగస్టు 15, 1947 స్వతంత్రం రాకముందు క్రైస్తవులైన మిషనరీ సంస్థ మిషనరీలు ఈ దేశానికి వచ్చి ఎలా ఈ దేశానికి అండగా నిలబడ్డారు? క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి మేలు చేశారా, నష్టం చేశారా? క్రైస్తవ మిషనరీలు ఈ దేశంలో ఎలా డెవలప్మెంట్ చేయడానికి దోహదపడ్డారు? క్రైస్తవ మిషనరీలు ఈ దేశంలో ఎలా ఒక వేగు చుక్క వెలిగారు అనే క్రైస్తవ మిషనరీ యొక్క సేవ పరిచర్యను, క్రైస్తవుల మిషనరీ యొక్క ఆలోచన దృక్పథాన్ని, క్రైస్తవుల మిషనరీల యొక్క త్యాగాన్ని, మిషనరీల యొక్క సేవ పరిచర్యను, మిషనరీల యొక్క ధర్మాన్ని ఏ విధంగా ముందుకు కొనసాగించారు అనే కోణము ఒకసారి మనం ఆలోచన చేయాలి. నిజంగా నేడు క్రైస్తవులు దేశద్రోహులుగా చిత్రీకరించబడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఇందులో ఎంతవరకు అబద్ధ ప్రచారాలు ఉన్నాయో కూడా ఒక పరిగణనలో తీసుకొని సత్యాన్వేషణ మనం చేయాలి. సత్యము ఎప్పుడు ప్రచారంలో ఉండాలి, ఎప్పుడు అబద్ధము ప్రచారంలో ఉంటే అబద్ధపు రాజ్యము వెళుతుంది భారతదేశంలో. కనుక భారతదేశంలో నిజము, నిజాయితీ, సత్యము, మౌర్య చక్రవర్తి, అశోక చక్రవర్తి ఆయన భారత త్రిరంగ జెండా పైన మధ్యలో ఒక చక్రం ఉంటుంది. అందులో 24 కొమ్మలు ఉంటాయి, గీతలు ఉంటాయి. ఆ 24 గీతలకు ఒక్కొక్క గీతకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. నిజంగా ఈ బైబిల్ కూడా దానిని సమర్థిస్తుంది. సత్యము, అహింస, ధర్మము, సేవ, భయభక్తులు, దయ, గుణ, జాలి అన్నీ అందులో ఒక్కొక్క 24 కొమ్మలకి ఒక్కొక్క అర్థం ఇచ్చి అందులో రాయడం జరిగింది. ఇది బైబిల్ కూడా అదే బోధిస్తుంది. క్రైస్తవ సమాజము దేశాన్ని ఎప్పుడు సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేయదు. క్రైస్తవ సమాజం దేశాన్ని నష్టం కావాలని కోరుకోదు. క్రైస్తవ సమాజము ఎప్పుడు ఎవరినో మోసం చేయాలనో ప్రయత్నం చేయదు. క్రైస్తవ సమాజం ఎవరినో దగా చేయాలని ప్రయత్నం చేయదు. క్రైస్తవ సమాజం ఎప్పుడు లంచానికి ప్రోత్సాహకరంగా ఉండదు. లంచం చేయండి ప్రోత్సహించదు. క్రైస్తవ సమాజము దొంగతనం చేయండి ప్రోత్సహించదు. క్రైస్తవ సమాజము ఒక వ్యభిచారం చేయండి ప్రోత్సహించదు. క్రైస్తవ సమాజము మనుషులను ఉగ్రవాదులుగా మీరు తయారవ్వండి ఎప్పుడు బోధించదు. క్రైస్తవ సమాజము హంతకులు కావాలని ఎప్పుడు కోరుకోదు. క్రైస్తవ సమాజం ఒక ఉగ్రవాద సంస్థను కానీ, ఉగ్రవాద వ్యవస్థను కానీ, ఉగ్రవాద సంఘాన్ని కానీ, ఉగ్రవాద గ్రూపును కానీ, ఉగ్రవాద సమూహాన్ని కానీ తయారు చేయడానికి ప్రయత్నం చేయదు. అయినా కూడా క్రైస్తవ సమాజం పైన ఇంత దుమారం ఎందుకు లేవుతుంది? క్రైస్తవ సమాజం ఈ దేశంలో నేడు దేశద్రోహిగా ఎందుకు చిత్రీకరించి చూస్తున్నారు? నిజంగా ఇంత భయంకరమైన వాతావరణం క్రైస్తవ సమాజంలో ఉందా? ఇంత భయంకరమైన వాతావరణము ఈ బైబిల్లో ఉందా అనే కోణాన్ని కూడా చాలా క్షుణ్ణంగా 1-2 సార్లు పరిశీలించాలి. అందుకోసమే క్రైస్తవ సమాజంలో మంచి చెడులు తెలుసుకోవడానికి దీనికి ఎవరు ప్రోత్సాహం అక్కర్లేదు, దీనికి ఎవరి ప్రోద్బలం అక్కర్లేదు. ప్రతి చేతిలో ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందుబాటులో, ప్రపంచమంతా అందుబాటులో ఫ్రీగా ప్రతి ఒక్కరి చేతిలో అందుబాటులో ఉండే ఏకైక పుస్తకము ఈ బైబిల్ మాత్రమే. ఈ బైబిల్ సత్యం ఉందా, అబద్ధం ఉందా, ఏది నిజం, ఏది సత్యము, ఏది మంచి మార్గం, ఏది చెడు మార్గము, ఏది పాపము, ఏది మంచిది అని వివరించి క్షుణ్ణంగా పరిశీలన చేయడానికి ఈ బైబిల్ను
ప్రపంచంలో 800 కోట్ల ప్రజానికానికి ఇక భవిష్యత్తులో పుట్టిపోయే వాళ్ళకి కూడా ఈ బైబిల్ ఎప్పుడూ ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇది క్షుణ్ణంగా పరిశీలన చేయడానికి మాత్రమే, ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి మాత్రమే, సమాజంలో ఏ విధంగా మెలకువగా చైతన్యవంతముగా ఏ విధంగా జ్ఞానంతో జీవించి నడవడానికి, ఏ విధంగా దీని అనుగుణంగా భారతదేశంలో నడుచుకోవడానికి, ప్రపంచంలో నడుచుకోవడానికి, సమాజాన్ని ఏ విధంగా ప్రేమించాలి, ఈ బైబిల్ ఎలా బోధిస్తుందంటే ప్రపంచంలో ఉన్న మానవులను ఏ విధంగా ఆదుకోవాలి, ప్రపంచంలో ఉన్న మానవులను ఏ విధంగా సహకరించాలి, ప్రపంచంలో ఉన్న మానవులను ఏ విధంగా ప్రేమించాలి, ప్రపంచంలో ఉన్న మానవులను ఏ విధంగా దయ చూపించాలి, అనేకమైన ప్రేమ, జాలి, దయ, గుణము, ఇవన్నీ సాత్వికము, బుద్ధి, మంచి మాటలు, హెచ్చరించే మాటలు, ఖండించే మాటలు, దిద్దుబాటు చేసుకునే మాటలు, ఇవన్నీ బైబిల్ బోధిస్తుంది. కానీ కొంతమంది రాజకీయ లబ్ధుల కోసం, కొంతమంది అధికార లబ్ధుల కోసం, కొంతమంది సంస్థలు ఏదో ఒకటి తప్పుడు ప్రచారం చేస్తే యూట్యూబ్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించుకోవడానికి చాలామంది ఈ బైబిల్ను అనేక విధాలుగా వాడుకుంటున్నారు. ఈ బైబిల్ను కొంతమంది మంచిగా వాడుకుంటున్నారు, ఈ బైబిల్ను కొంతమంది సమాజాన్ని మెరుగుపరచడానికి వాడుకున్నారు, ఈ బైబిల్ను కొంతమంది చెడు ప్రచారాలు చేసి వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ పబ్బాలు కట్టుకోవడానికి కొంతమంది వాడుకుంటారు. ఈ బైబిల్ మంచో చెడో ఏదో ఒక విధంగా అన్ని మంచి వారికి ఉపయోగపడుతుంది, చెడ్డవారికి ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా దేవుని నామానికి మహిమకరంగా నిత్యము శాశ్వతంగా ఈ బైబిల్ వాక్యము, ఈ బైబిల్ మాత్రమే నిరంతరం ఉంటుంది. వాక్యమే దేవుడై ఉన్నాడు. మిత్రుల ఒక విషయం గమనించాలి, ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఒకటే. ఈ యూట్యూబ్ ఛానల్ పేరు రీబిల్డ్ మిషనరీ సొసైటీ, పునర్నిర్మాణ మిషనరీల సంస్థ. మళ్ళీ స్వతంత్రం రాకముందు భారతదేశంలో వచ్చిన ఎంతమంది అయితే మిషనరీలు ఏ విధంగా భారత సమాజానికి అండగా నిలబడ్డారు, ఏ విధంగా భారత సమాజానికి జ్ఞానాన్ని పెంచారు, ఏ విధంగా భారతదేశంలో ఉన్న నిరాశ్రయులైన వారికి వృద్ధాశ్రయాలు కట్టి, అనాథాశ్రయాలు కట్టి, అనాథులకు హక్కును చేర్చుకున్న క్రైస్తవ మిషనరీల త్యాగాన్ని, వాళ్ళ సేవను, వాళ్ళు జీవించిన లైఫ్ స్టైల్, వాళ్ళు చేసిన సామాజిక ధర్మం, వాళ్ళు చేసిన భారతదేశం గురించి 100,000 సంవత్సరాల ముందు చూపుతో ఈ దేశాన్ని ఏ విధంగా వాళ్ళు నిర్మించారు, ఒక నిర్మాణాన్ని తీసుకుని వచ్చారు. అది స్కూల్, విద్య, అనాథాశ్రయాలు, వృద్ధాశ్రయాలు, హాస్పిటల్, బ్యాంక్, పోస్టల్ డిపార్ట్మెంట్, ముద్రణ యంత్రం, అచ్యుతం, అన్నీ ఏ విధంగా భావితరాలకు ఇది ఉపయోగపడుతుంది అనే కోణంలో దాన్ని రీసెర్చ్ చేసి, పరిశీలన చేసి, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, దేవుని దగ్గర నుంచి సహాయం పొందుతూ, దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుతూ, ఏ విధంగా భారతదేశాన్ని ఒక భవిష్యత్తు తరంలో ఇది ఉపయోగపడుతుందని ఒక్కొక్క వస్తువులు తయారు చేసుకుని భారతదేశాన్ని అందించారు. ఇంత చేసిన క్రైస్తవ సమాజాన్ని నేడు ఒక దేశద్రోహిగా ముద్రిస్తున్నారు. ఎప్పుడు బైబుల్ కానీ, క్రైస్తవులు కానీ, క్రైస్తవ సమాజాన్ని కానీ కులాన్ని ప్రోత్సహించరు, మతాన్ని ప్రోత్సహించరు. బైబుల్ కేవలం ప్రోత్సహిస్తుంది, మానవత్వాన్ని ప్రోత్సహిస్తుంది. మానవత్వ విలువలను కాపాడే విధంగా బైబిల్లో ఉన్న ప్రతి అంశము, ప్రతి మాట ఉంటుంది. బైబిల్ చూపిస్తుంది ఒక పాపిని ఒక పరిశుద్ధుడిగా మార్చుకోవాలి అని బోధిస్తుంది. ఎప్పుడైతే వ్యక్తిలో ఒక మార్పు జరుగుతుందో, ఒక పాపి, ఒక చెడ్డ మనిషి, ఒక హంతకుడు, దొంగ, ద్రోహి, హత్య, మానవం చేసిన వ్యక్తి ఎప్పుడైతే బైబిల్ చదువుకొని పాపక్షమాపణ ఒప్పుకొని ఆయన పశ్చాత్తాపడతాడో, ఆ వ్యక్తిలో ఒక విచిత్రమైన మార్పును ఆయన మార్పు చెందుతాడు. ఆ మార్పు వ్యక్తిగత వికాసం జరుగుతుంది. వ్యక్తిగత వికాసం జరుగుతున్నప్పుడు ఆ కుటుంబంలో ఆ వ్యక్తిత్వం ఉన్న భార్య కానీ, బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ ఆ వ్యక్తి మార్పును చూసి వీళ్ళు కూడా మారుతారు. వీళ్ళు మారి ఒక చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో వీళ్ళు జీవిస్తారు. ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా, పని ఉన్నా లేకపోయినా, వీళ్ళు దేవుని వాక్యంలో, దేవుని సేవలు వీళ్ళు ఆనందిస్తారు కుటుంబం అంతా. ఎప్పుడైతే ఇలా జీవించినప్పుడు వీళ్ళు పక్కటి కుటుంబకులు చూసినప్పుడు, ఆ గ్రామస్తులు చూసినప్పుడు, ఆ గ్రామస్తులు కూడా అరే ఈ ఒక దొంగ మారాడు, దొంగ మంచిగా బ్రతుకుతున్నాడు, ఇతను మార్చిన బైబిల్, ఇతను మార్చిన దేవుడు మంచివాడు అని వాళ్ళు కూడా ఒక సత్యాన్ని వెంబడించడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి ద్వారా వ్యక్తి వికాసం జరుగుతుందో, కుటుంబ వికాసం జరిగినప్పుడు మళ్ళీ గ్రామ వికాసం జరుగుతుంది. గ్రామంలో మార్పు చెందుతుంది. హంతకులు మారుతారు, వ్యభిచారులు మారుతారు, దొంగలు మారుతారు, మానభంగం చేసేవాళ్ళు మారుతారు, మర్డర్ చేసేవాళ్ళు మారుతారు.
మోసాలు చేసే వాళ్ళు మారుతారు, లంచాలు తీసుకునే వాళ్ళు మారుతారు, ఒకరిని తిట్టే వాళ్ళు మారుతారు, ఒకరి మీద కొండెమలాడే అబద్ధములాడే వాళ్ళు మారుస్తారు, ఒకరి మీద జగడమాడేవాడు మారుస్తారు, ఒకరిని పుల్లబెట్టి కుటుంబాలను నాశనం చేసే దుష్టులు మారుతారు, బలహీనులు మారుతారు. అలా మారినప్పుడు, గ్రామం అంతా మారినప్పుడు మళ్ళీ మండలానికి ఒక చైతన్యం తీసుకొస్తుంది. మండలం మారినప్పుడు, మండలం స్వేచ్ఛ స్వతంత్రము హాయిగా ఈ భారత